నిజ సేవకుడి యొక్క కోరిక, నిజ సేవకుడి యొక్క ఆలోచన, నిజ సేవకుడి యొక్క ఆనందం ఏంటో తెలుసా? మీరు ఇచ్చే కానుకల కోసం సేవ చేయాలి. మీరేసే దర్శన భాగాల కోసం ఎవరు సేవ చేయరు. మీరేసేటటువంటి ఆ నెలసరి అర్పణల కోసం ఎవరు సేవ చేయరు. మీరు మారు మనసు. సో బీ ప్రిపేర్ టు యువర్ ఫర్ రెపెంటెన్స్. మారు మనసు కోసం మీరేం చేయాలి? మారు మనసు కోసం. అదే పౌలు గారి ఆలోచన, అదే పేతురు గారి ఆలోచన, అదే స్టెఫన్ గారి ఆలోచన, అదే ఆది అపోస్తుల ఆలోచన. మీరు బాధపడాలి. మీరు పాపులని మీరు బాధపడాలి. బాధపడే ప్రసంగాలు చేసే సేవకులు లేరు ఈరోజు. దుఃఖపెట్టే ప్రసంగాలు చేసే పాస్టర్ గారు లేరు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టాలనే బోధ చేసే దగ్గర మీరు ఉండటానికి వీల్లేదు. నిన్ను సంతోషపెట్టే సేవకుడి దగ్గర నువ్వు ఉంటే నరకంలో నువ్వు వేగాల్సింది. నిన్ను సంతోషపెట్టే సేవకుడు, నీ మేలు కోరి నీ ఆనందం కోసం ప్రకటించే సేవకుడు, నువ్వు ఏదైనా చేసుకో దేవుడు కృప కలిగిన వాడు అని చెప్పే సేవకుడు మధ్యలో నీ ఉంటే గుర్తుపెట్టుకో, నీ రక్షణ కోల్పోతావు.